మీ ఒంట్లో సి ఉందా? మనలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే విటమిన్ సి ఎంతో అవసరం. దాన్నెలా పొందాలంటే? విటమిన్ సి అనగానే అందరూ కేవలం పుల్లటి పండ్లు, నిమ్మజాతి రకాల నుంచి మాత్రమే అందుతుంది అనుకుంటారు. కాని క్యాప్సికం, బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాలీఫ్లవర్, అనాస, జామ, ద్రాక్ష, పుచ్చకాయ వంటి వాటి నుంచి విరివిగా లభిస్తుంది. తాజా ఆకుకూరలు, కాయగూరల్లోనూ ఇది పుష్కలం. రోజువారీ ఆహారంలో భాగంగా విటమిన్ సి పోషకాన్ని తీసుకోవడం తప్పనిసరి. అయితే దీని అవసరం వయసుల వారీగా ఒక్కొక్కరికి ఒక్కో రీతిన ఉంటుంది. మగవారు రోజుకి 90 మిగ్రా తీసుకోవడం తప్పనిసరి అయితే మహిళలు 75 మిగ్రా చొప్పున తీసుకోవాలి. అదే 9 నుంచి 13 లోపు పిల్లలు 45 మిగ్రా వరకు తీసుకోవచ్చు. ఇది ఇతర విటమిన్లలా శరీరంలో నిల్వ ఉండదు. రోజువారీ తీసుకోవాల్సిందే. శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది. శరీరం ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా కాపాడుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు, క్యాన్సర్ నివారణలోనూ దీని పాత్ర కీలకం. అంతేనా? చర్మంపై పడిన గీతలను కనిపించకుండా చేసే స్కార్ టిష్యూ, రక్తనాళాలు, కీళ్ల దగ్గర కీలకంగా పనిచేసే కార్టిలైజ్ టిష్యూ పునర్నిర్మాణంలోనూ ఇది బాగా పనిచేస్తుంది. డోపమైన్, పెప్టైడ్ హార్మోన్ల ఉత్పత్తికి సాయం చేస్తుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. ఒంట్లో విటమిన్ సి తగినంతగా ఉంటే గాయాలు త్వరగా మానతాయి. శరీరం తగినంత ఇనుముని శోషించుకునేలా చేస్తుంది. విటమిన్ సి మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇది శరీరంలో ఎన్నో ముఖ్యమైన పనులు నిర్వహిస్తుంది. అందులో ప్రధానంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం, గాయాలు త్వరగా మానడం మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందించడం. విటమిన్ సి కోసం పుల్లటి పండ్లు, నిమ్మకాయలు మాత్రమే కాకుండా క్యాప్సికం, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, ద్రాక్ష, పుచ్చకాయ మరియు తాజా ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలు కూడా మంచి మూలాలుగా ఉంటాయి. ఇది శరీరంలో నిల్వ ఉండదు. అందుకే రోజూ సరిపడా విటమిన్ సి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు చేసిన సూచనలు మరియు ఆహార ఎంపికలు ఎంతో సహాయపడతాయి. మీకు ఈ సమాచారం ఎలా ఉపయోగపడింది? మీరు ఇతర ఆరోగ్య సంబంధిత విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా?